తాతగారికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను వచ్చాను. ఒక్కసారి మీ చేత ఈ తులసి నీళ్ళు నోట్లో పోయండమ్మా. ఏ ఆ నీళ్లు పోస్తే బతుకుతాడా? ఈ పిచ్చి సెంటిమెంట్స్ నాకు నచ్చవు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. నేనెవరో తెలుసా? నీ మేనత్తని, ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని. ఒక్కసారి నీ నోటితో అత్త అని పిలవే, చనిపోయిన నా అన్న, అదే మీ నాన్న ఆనందపడతాడు. ఎంతో మందికి ప్రాణాలు పోసిన జీడీ నాయుడు కూతున్నని చెప్పకుండా 100 మంది ప్రాణాలు తీసిన ఒక రౌడీకి పెళ్ళానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏ రోజైతే నువ్వు పెళ్లిపీటల మించి వెళ్ళిపోయి మా తాతయ్యని అవమానించావో అప్పుడే మా కుటుంబంలో నువ్వు లేవు. జీవితంలో నిన్ను చూడకూడదనుకున్నా. ఇప్పుడు కూడా నీతో మాట్లాడినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నా. నేను బతికున్నంత వరకు ఈ నోటితో నిన్ను అత్త అని పిలవడం జరగదు. ఎవరు మీరు? ఏంటిది? రైమసోడా, నేనెవరో తెలుసా? ఎవరో తెలుసా? నీ ఒక్కగా నాకు కూతురికి, ఒక్కగా నాకు కొడుకుని, నీ ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్టల వంక కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పిందిరా మా అమ్మ. భర్తగా నా తండ్రి, కొడుకుగా నేను ఎంతో గౌరవంగా చూసుకుంటున్న మా అమ్మని నీ మనవరాలు దారుణంగా అవమానించింది. అక్కడికక్కడే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. కానీ మా అమ్మ ఆపబట్టేది ఇంకా బతుకుంది. ఎప్పటికైనా నేను దాన్ని బతకను. చంపేస్తా, చంపేస్తా. నేనెంతకాలం బతుకుతానో నాకే తెలీదు. ఆస్తులు ఇవ్వగలను, కానీ అండనివ్వలేకపోతున్నాను. ఆ భగవంతుడి అండ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. దానికి దేవుడి మీద నమ్మకం నువ్వే కలిగించాలి. సార్ మీరు మర్చిపోండి, ఇది నాకు చాలా చిన్న విషయం. 7 రోజులు, 7 రోజుల్లో అలకనందతో నా బద్రీనాథుడికి పొర్లు దండాలు పెట్టిస్తా. ఏంట్రా నువ్వు పెట్టించేది? 7 నిమిషాల్లో మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. రా తాతయ్య. ఆగమ్మా, ఎల్లుండే పౌర్ణమి మీ అమ్మా నాన్న చనిపోయిన రోజు. ఇక్కడ బ్రహ్మకపాలంలో ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే ఇక జీవితాంతం చేయనవసరం లేదు. వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందమ్మా. తాతయ్య ప్లీజ్ అమ్మా. సరే, అమ్మ నాన్న పేరు చెప్పావు కాబట్టి ఉంటాలే. కానీ వీడి మొహం మాత్రం నాకు కనిపించకూడదు. కుదరదు. బద్రీనాథ్లో ఈ బద్రీని ఎవరు ఎస్కేప్ కాలేరు.